వెల్కమ్ టు గెస్ట్ స్పాట్ విత్ షాహిద్ హుసేని. వెల్కమ్ మహీధర్ గారు. అండ్ వ్యూవర్స్కి మహీధర్ గారి గురించి చెప్పాలా. మహీధర్ గారు ఈజ్ ఎ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సిగ్నేచర్ స్టూడియోస్ అండ్ గ్రూప్స్. వెల్కమ్ మహీధర్ గారు. నమస్తే షాహిద్ గారు. నమస్తే. హౌ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంది? మీరు వచ్చారు దుబాయ్కి అండ్ రెగ్యులర్గా మీరు వస్తూ ఉంటారు. యాక్చువల్లీ షాహిద్, లాస్ట్ టైం నేను దుబాయ్కి వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒక పని పెట్టుకొనే వస్తుంటాం. యాక్చువల్లీ దిస్ టైమ్ వీ కేమ్ అప్ ఫర్ ఏదైనా న్యూ స్టార్టప్ అలా అనుకొని ఇంకా దుబాయ్ ట్రిప్ గురించి చెప్పాలి అని అంటే ఇంకా చెప్పింది, ఇక్కడ మనుషులకు మోసాలు తెలియదు, మనుషుల దగ్గర టైం ఎక్కువగా ఉండదు, దే ఫోకస్ వెరీ వెల్ ఇన్ ద వర్క్. అండ్ బేసిక్గా నాకు ఇండియాలో స్టార్టప్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇండియాలో స్టార్టప్స్ కన్నా కూడా దుబాయ్లో ఇప్పుడు ర్యాపిడ్ గ్రోత్స్ ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ బాగున్నాయి, లో ఇన్వెస్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగుంది ఇక్కడ. బట్ అక్కడ కూడా మాతృప్రేమ ఉంటుంది ఇండియా మీద కాబట్టి వాట్ ఐ థాట్, ఇక్కడ కూడా ఇండియన్స్కి చాలా మందికి చాలా కంపెనీస్లలో వేరియస్ జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ నేను హోటల్ స్టార్ట్ చేసినా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇండియన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తిరుగుతున్నా, కొన్ని రోజుల నుంచి చూస్తున్నా. ఓకే, మంచి థాట్ మహీధర్ గారు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్కి చాలా మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ చాలా స్పెషల్ జోన్స్ ఉన్నాయి, ఫ్రీ జోన్స్ ఉన్నాయి, అండ్ చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. సో మీలాంటి వారు, మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ అయ్యారు. దాని గురించి మేము ముందు డీటెయిల్గా మీరు చెప్పాలా మాకు మొత్తం డీటెయిల్స్. సో మీ ఇంటెన్షన్ చాలా బాగుంది, ఇక్కడ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది గవర్నమెంట్ నుంచి. సో మీరు చేస్తే అది చాలా మంచి పని అవుద్ది. చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అవును, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఇదే దేశంలో 2014లో జాబ్ కోసం వచ్చిన విజిట్ వీసాలో వచ్చిన. యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడు నాకు కెనడాకి పంపిస్తా అని ఒక పర్సన్ 3 lakhs మోసం చేశారు. అప్పుడు నా శాలరీ జస్ట్ 7,000 ఉండే. 7,000లో ఫ్యామిలీనే పోషించాలి. నేను, మా చెల్లి, వైఫ్, డాటరు, నాకు ఒక తమ్ముడు అఖిలేష్ అని ఆడు కూడా ఉన్నాడు. మళ్ళీ నేను చూసుకోవాలి. అలాంటి స్టేజ్ ఆఫ్ లైఫ్లో అప్పు చేసి ఒక 3 lakhs ఆయనకు పే చేస్తే మోసం చేశాడు. KFCలో జాబ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సో నేను అప్పులు చేసి పెట్టాను. నన్ను మోసం చేయటం కాకుండా నేను ఇంకా 2-3 ఫ్రెండ్స్ని రిఫర్ చేయాల్సి వచ్చింది. ఆయన లాస్ట్ మినిట్లో ఒకరికి కాదు 3 ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంకో 3 తక్కువ పడ్డారు కాబట్టి ఆ 3 వచ్చినప్పుడే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని అన్నాడు. ఇక్కడ నేను మోసపోయిందే కాకుండా ఇంకో 3 టికెట్స్ వాళ్ళ అమౌంట్ వాళ్ళు నాలాగానే అప్పు చేశారు. ఇక మొత్తం మీద ఇండియన్ గవర్నమెంట్లో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన సైబర్ క్రైమ్స్కి చాలా 1.5 years పట్టింది ఆయన తీసుకురావడానికి. నేను ఇంకా చాలా స్టెప్ డౌన్గా ఉన్నా కాబట్టే అంటే నాలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి హోటల్ రిసెప్షనిస్ట్లో నేను పనిచేసేవాడిని. వాళ్ళు ఒక స్టార్ హోటల్లో రూమ్ దిగి రిసెప్షనిస్ట్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఏమైపోతుంది అని అంటే నాలాంటి వాళ్ళు ఇంకెక్కువ మంది మోసపోకూడదు అని చెప్పేసి ఆ కేసు ఎలాగైనా ఛేదించాలి అని చెప్పేసి పాపం DCP పాలరాజ్ గారు ఉండే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే మంది. చాలా రోజులు తిరిగాను కేసు గురించి. లాస్ట్కి అయితే వాడిని ముంబై ఒక హోటల్లో పట్టుకున్నాము, తీసుకొచ్చాము. రికవరీ అయితే జస్ట్ 1.5 lakh అయింది. వాడు అన్ని జల్సాలు చేసి తగలబెట్టేశాడు. సో మళ్ళీ ఇంకొకరి చేతిలో మోసపోకూడదు అని చెప్పేసి నేనే స్వయంగా ఒక 3 months విజిట్ వీసా తీసుకొని దుబాయ్కి రావడం జరిగింది. దుబాయ్కి వచ్చిన తర్వాత 3 months నేను జాబ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఇక్కడ అసలు జాబ్ దొరకటం చాలా కష్టమైంది దుబాయ్లో. అవును, దుబాయ్లో లేబర్ జాబ్స్ అంటే ఈజీగా దొరికినాయి. అవును, ఎవరు చెప్పిన సూపర్వైజర్ కైండ్ ఆఫ్ పోస్టులు కానీ అవి కానీ చాలా ఈజీ. నా స్ట్రీమ్ వచ్చేసి ఏవియేషన్ చేసిన. నేను ఆల్రెడీ అక్కడ ఇండిగోలో జాబ్ చేస్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ వచ్చా. ఈవెన్ ఇక్కడ ఎమిరేట్స్కి, ఇతిహాడ్స్కి, డనాటకి నేను పెట్టుకున్నప్పుడు 1-2 rounds నేను క్వాలిఫై అయినా. కానీ ఇంకో రౌండ్కి ఎప్పుడు పిలుస్తారో మనకి తెలియదు. ఇక్కడ మల్టీ నేషనాలిటీస్ ఉన్నారు కదా, సో అందుకు లేట్ అయిపోయింది. అండ్ ఈవెన్ నేను ఒక ఇంటర్వ్యూ కోసం హైరింగ్స్ ఉంటే 10 మంది ఉంటే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. యాక్చువల్లీ లైన్ కడితే ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంది వాకిన్స్కి, ఈవెన్ ఫర్ ఎయిర్లైన్స్ జాబ్ కూడా. ఇక ఆ క్రమంలో భగవాన్ జట్వానీ గారు అని ఒక అతను, నేను నిజం చెప్తున్నా షాహిదీ, ఇదే దుబాయ్లో ఒక 3 జతల షూలు చినిగిపోయినాయి నావి. నాకు తెలియని హోటల్స్ లేవు ఇక్కడ, నాకు తెలియని స్టోర్స్ లేవు, నాకు తెలియని కంపెనీస్ లేవు. హిందుస్థాన్ యూనిలివర్ నుంచి పడితే ఒక నార్మల్ గ్రోసరీ స్టోర్ వరకు ప్రతి స్టోర్కి నా రెజ్యూమ్స్ పంచా. రెజ్యూమ్స్ ప్రింట్అవుటే నేను ₹1,00,000 ఖర్చు పెట్టుంటా ఇక్కడ దుబాయ్లో 2014లో. అప్పుడు నేను వచ్చినప్పుడు
అండ్ వీసా అయిపోతుంది, ఇంకో 3-4 డేస్ 1 వీక్ ఉంది అనుకున్నప్పుడు అసలు నా దగ్గర ₹1 లేకుండే. కరీంనగర్ శ్రీనివాస్ అన్న అని చెప్పేసి, నేను లేబర్ క్యాంప్స్లో కాకుండా ఇక్కడ బర్దుబాయ్లో పీజీ హాస్టల్ టైప్ ఉంటాయి కదా, 650 dirhams కడితే అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. శ్రీనివాస్ అన్న నన్ను ఎలా గమనించాడో తెలీదు. నేను కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు అన్నం తినేవాడిని రెస్టారెంట్కి వెళ్ళి. మళ్ళీ అటు పొద్దున తినేవాడిని కాదు, ఇటు నైట్ తినేవాడిని కాదు. ఓన్లీ 1 టైం తినడానికి మాత్రమే నా దగ్గర ఫైనల్ అమౌంట్ ఉంది. ఆ టైంలో శ్రీనివాస్ అన్న చూసి ఎందుకు ఇలా తింటున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి ఆయన స్వయంగా ఆయన డబ్బులతో ఫుడ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను బ్లేజరు, సూటు, టై వేసుకొని ఆ గల్లీలో నుంచి పోతుంటే దే ఆర్ లైక్ ఎప్పటికి సాధిస్తాడు వీడు, ఎప్పటికి వస్తుంది. ఈవెన్ శ్రీనివాస్ అన్న కూడా చాలా మందికి రిఫర్ చేశాడు, చూడండి ఈ అబ్బాయి బాగుంటాడు అని తెలిసిన కంపెనీస్లో పడింది. ఇట్లాంటప్పుడు ఒక చిన్న విచిత్రం జరిగింది నా లైఫ్లో. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేబర్ స్నానం చేసుకొని పొద్దున్నే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, బస్సులు వస్తూ ఉంటే అక్కడ నుంచి వేరే క్యాంప్కి వెళ్ళి వాళ్ళు పని చేసుకొని సాయంత్రం రిటర్న్ రావాలి. సో నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళతో పాటు స్నానం చేస్తే శ్రీనివాస్ అన్న నాతో ఏమన్నాడంటే, ఈ బస్ ఎక్కేసి వెళ్ళు, మేబీ నీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో అని చెప్పేస్తే నేను హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి ఈ బస్ ఎక్కేసి వెళ్ళాను క్యాంప్ ఎర్లీ మార్నింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 వరకు ఎవరు రారు కదా, హెచ్ఆర్ కానీ వాళ్ళు రారు. 9:30, 10కి నేను సబ్మిట్ చేసే లోపల నా జాబ్ ప్రొఫైల్ వాళ్ళకి మ్యాచ్ అయింది, కాలేదు, వాళ్ళు మనకి ఇమీడియట్గా చెప్పారు డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. నేనేమనుకున్నా 9 o'clock దగ్గర 10 వరకు ఇక్కడ ఉన్నా కదా, మళ్ళీ ఇంకా ఈ 10 hours నేను ఎక్కడికన్నా వెళ్తే ఈవినింగ్ 6 లోపల నా రెజ్యూమ్ షేర్ చేస్తే ఎక్కడన్నా జాబ్ వస్తుంది అనుకొని నేను తిరగడానికి స్టార్ట్ అయినా. అక్కడ అదే హిందుస్థాన్ యూనిలివర్ ఎక్కడో జబ్లాలి ఆ ఏరియాలో లోపలికని ఉంది. అక్కడ నుంచి నేను బయటికి రోడ్డు మీదకి వచ్చిన. రోడ్డు మీదకి వస్తే ఇటు వెనక ముందు చూస్తే ఒక చెట్టు లేదు. కొద్దిగా ముందుకు వస్తే బస్ స్టాప్ వస్తుందేమో అనుకున్న ఇదితోని నడిస్తే అటు ఇటుగా ఒక 1/2 kilometer నడిచేసా. అయితే మళ్ళీ నాకు హోప్ ఏంటంటే ముందేమన్నా వస్తుందేమో, వెనకకి పోతే మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తాంలే, ఎలాగైనా నడిచేద్దామని ఇంకొద్దిగా ముందుకు నడిచా. అట్లా 1 kilometer నడిచా. అక్కడ ఒక చెట్టు రావట్లే, కనీసం వెహికల్స్ ఆగడానికి బే సిస్టమ్ ఇస్తారు కదా మనకి, లెఫ్ట్లో బే సిస్టమ్ ఇస్తారు, అక్కడ వెహికల్స్ ఆగుతాయి. అలాంటి బేస్ కూడా లేవు. నేను మళ్ళీ ఏం చేసా, ఇంకొద్దిగా ముందుకు నడిచా. అలా లిటరల్లీగా ఒక 4-5 kilometers నడిచిన తర్వాత కూడా ఏం రాలే. నాకేమో ఫుల్ దాహం వేస్తుంది. నేనేమో బ్లాక్ బ్లేజర్ వేసుకొని ఉన్నా, సో దాని తల మీద వేసుకొని లిటరల్ ఏడ్చేసినాను. సెగలు కక్కుతా ఉన్నాయి రోడ్ల మీద, ఎండను చూస్తా ఉంటే మీకు క్లియర్ గా సెగలు తెలుస్తా ఉన్నాయి. ఎండలు కూడా అది కూడా జబల్లలి అంటే ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా. నా చిక్స్ అన్ని రెడ్ అయిపోయి మంటలు ఎగిసిపోయి నాకు అసలు ఏడుపు వచ్చేసింది. ఇంకా మీ అమ్మ ఎక్కడి ఈ దేశం, మళ్ళీ నేను అమ్మ నాన్నని చూస్తానో లేదో తెలీదు, భార్య పిల్లల్ని చూస్తానో లేదో తెలీదు, నా డ్రీమ్స్ ఒక పక్క, నా గోల్స్ ఒక పక్క, ఇంట్లో కష్టాలన్నీ ఒక పక్క. ఆల్రెడీ అప్పటికి ఒకటి 3 lakhs మోసం చేసి ఉన్నాడు. నేను మళ్ళీ ఇంకో 1 lakh rupees అప్పు చేసి వచ్చున్నాను. ఒక 4 lakhs అప్పులతో నేను ఈ దుబాయ్కి అనేది అడుగు పెట్టడం జరిగింది. ఇక అవన్నీ తలుచుకుంటూ బాగా ఏడ్చుకుంటూ ఇంకా ఎలాగోలాగా లిటరల్లీ నేను ఒక 12 kilometers నడిచేసాను. 12 kilometers ఆ కండిషన్లో తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు, ఏం లేవు. ఆఫ్టర్ 12 kilometers తర్వాత ఒక వెహికల్ వచ్చింది. అది కూడా మన క్యామిల్కి, మన వేయడానికి ఇచ్చే వెహికల్. అది ఆపితే ఫస్ట్ వాళ్ళ దగ్గర అడిగి వాటర్ తాగి వాళ్ళని లిఫ్ట్ అడిగితే వాడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి నియర్లీ ఒమాన్ బార్డర్ దగ్గర వదిలేసాడు వాడు. ఒమాన్ బార్డర్. బట్ వన్ థింగ్ ఏంటంటే డైవర్షన్లు వస్తానే ఉన్నాయి. వాళ్ళేమో బంగ్లాదేశీస్, కొంతమంది పాకిస్తానీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా నేను కొత్త కంట్రీ, అక్కడ దుబాయ్ నుండి వచ్చి ఒక ప్రాబ్లం ఉంది. కానీ కొంత పాకిస్తానీ మనతో హిందీ మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక వాళ్ళు రాత్రి కొద్దిగా భోజనాలు పెట్టి పొద్దున్నలోకి కానీ పలానా చోట ఒక బస్ స్టాప్ ఉంటుంది వెళ్ళు అని చెప్పారు. అంటే ఒక ఇండియన్గా నాకున్న డ్రీమ్స్, నా గోల్స్ అప్పటికి కూడా నేను ఏవియేషన్లో టాప్ రికార్డ్ క్రాక్ చేస్తున్నా. గ్యాలీలియో వీడియోలో ఏమున్నా కూడా ఐ వాజ్ ఇన్ టాప్, ఆల్ స్ట్రీమ్స్లో టాప్. బట్ ఇండియాలో వెతుక్కుందాము అని అంటే యు నో వెరీ వెల్, అక్కడ ఎయిర్లైన్స్లో జాబ్ అంటే మామూలు కాంపిటీషన్ లేదు, ఎక్కువ కాంపిటీషన్ చాలా ఉంది. ఇక్కడికి వద్దాము అని అంటే ఇక్కడ అదే కాంపిటీషన్ని ఫేస్ చేశా. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అప్పుడైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామా, లేకపోతే బాగా కోట్లు సంపాదిస్తామా, పొలిటికల్గా ఎదుగుతామా, బిజినెస్ పెట్టుకుంటామా, మీరు జస్ట్ ఒక జాబ్ కావాలా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. పొట్ట తిప్పలే, జస్ట్ కడుపు తిప్పలు. ఏంటంటే అప్పులు తీరిపోవాలా. ఒకడు ఫోన్ చేసి రే వేసేస్తాను మీ అయ్యా నీ అమ్మ అని అంటుంటే ఆ అప్పులు ఎలా చేసిన 3 లక్షల అప్పును ఎలా తీరుస్తారు? ఒక 7,000 జీతంతో వస్తున్న అబ్బాయి నేను ఎట్లా తీరుస్తా అప్పు?
ఏ ఆశయంతో వస్తారు దుబాయ్కి. సో నాలాగా చాలా మంది దుబాయ్కి వస్తూ ఉంటారు. కొందరు కొన్ని స్టేజెస్లో వస్తారు, వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఏదో ఆర్కిటెక్ట్ చేద్దామనో, బీటెక్ చేద్దామనో, ఎంబీఏ చేద్దామనో, రైట్, అలా చాలా మంది ఒక్కొక్క ఎయిమ్స్ తో వస్తారు. అవును, అందరికి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ పెయిన్ ని క్యారీ చేసుకుని ఇంత దూరం వస్తాం, అందరినీ వదిలేసిన తర్వాత వస్తాం. సో ఎట్ లాస్ట్ నాకైతే వెళ్ళిపోతా, ఇంకా డబ్బులు లేవు, ఇంకా చివరి క్షణాల్లో చావరేవో తెలుసుకోవాలి ఇక్కడనే. ఎందుకంటే రిటర్న్ వెళ్తే 4 లక్షలు అప్పుతో వెళ్ళాలి, మళ్ళీ అవమానాలు ఫేస్ చేయాలి. లేదు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ని అయితే ఫేస్ చేయాలి. సో ఆ టైంలో చివరికి నేను అన్నం తినడానికి డబ్బులు లేవన్నప్పుడు ఒక 7 days నేను లేబర్గా మోసా. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళు సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నేను సూపర్వైజర్గా జాయిన్ అయిపోతే వాడు 1000 dirhams ఇస్తాడు నాకు, ఫుడ్ అకామిడేషన్ ఇస్తాడు, బట్ తర్వాత వీసా కొట్టేస్తాడు, 2 years అగ్రిమెంట్ బాండ్లో నేను ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇంకా నాకు తెలిసి 2014లో రెగ్యులేషన్స్ కూడా అంత పక్కాగా లేవు ఇప్పుడులాగా. సో నేనేమనుకున్నా అంటే సూపర్వైజర్స్ ఏమదు, తాత్కాలికంగా డైలీ ఒక 25-30 dirhams ఇస్తా అంటున్నాడు. ఈ రోజుకి మనకి ఫుడ్కి సరిపోయేంత డబ్బు వస్తుంది కాబట్టి 6-7 days ఆకలితో ఉండలేక నేను ఆ వర్క్ కూడా చేసేసాను. సో ఇది చేసుకుంటూ నేను రెజ్యూమ్స్ అన్ని షేర్ చేసుకుంటాను. ఎవ్రీ ఇండియన్కి తెలియాల్సిన విషయం ఏంటంటే విజిట్ వీసాలో చాలా మంది ఇక్కడికి వచ్చేస్తారు. కొంతమంది మనం అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏం చెప్తారు, అరే మీకు జాబ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి, మీ వొకాబులరీ బాగుంది, మీ స్కిల్స్ బాగున్నాయి, మీకు ఈ ఊరికే జాబ్ వచ్చేస్తుంది అని అంటారు. బట్ వాస్తవం తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, ఫిలిపిన్ నుంచి, పాకిస్తానీ నుండి అందరి కంట్రీస్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. సో ఏదైనా జాబ్ అక్కడ వెతుక్కొని ఇక్కడికి రావటం కరెక్ట్, కానీ ఇక్కడ విజిట్ వీసా వేసుకుంటే మనం నాశనం అయిపోయాం. సో ఫైనల్గా ఆ రోజు ఇంకా ఉండడానికి లేదు, తినడానికి లేదు అనుకున్న క్రమంలో నేను అక్కడ దుబాయ్లో, మన ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ ప్లాటినం హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తున్నప్పుడు ఒక పర్సన్ బిగ్ షాట్ లాంటి వాడు, వెట్కో గార్మెంట్స్ అని లులు హైపర్ మార్కెట్స్కి టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకి, ఈ గూడ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటాడు, మన గార్మెంట్స్ అనేది సప్లై చేస్తూ ఉంటాడు. ఆయన బిజినెస్ కార్డ్ షేర్ చేశాడు నాకు. ఆ బిజినెస్ కార్డ్ నాకు దుబాయ్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు ఏదన్నా అవసరం ఉంది అని అంటే ఆ కార్డ్ని యూజ్ చేసి నా దగ్గరికి రా, ఎప్పుడన్నా కలుద్దాం, నార్మల్ క్యాజువల్ మీటింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడన్నా ఉంటే కలవండి అన్న టైప్లో కార్డ్ ఇస్తాను. నేను ఆఖరి క్షణం ఆయనకి ఆ అడ్రస్ వెతుక్కొని, ఇంక అప్పటికి దుబాయ్ ఫుల్ పరిచయం అయిపోయింది, ఈచ్ గల్లీ తెలిసిపోయింది మొత్తం. మీరు మొత్తం స్ట్రగ్లింగ్ లో అన్ని స్టేజెస్ వాక్ తిరిగినాం కాబట్టి ప్రతి బిల్డింగ్ ఇంకా క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. సో ఆయన నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది మొత్తం ఎక్కడ ఏముందో అని. అప్పుడు ఆ అల్తురే టవర్స్ అని చెప్పి 5th floor కి ఆ భగవాన్ జట్వానీ గారి దగ్గరికి వెళ్తే పాపం ఆయన నాకేం హెల్ప్ చేయలేక ఆయన పర్సులో ఎంత డబ్బులు ఉంటే అంత తీసి 3,000 కట్టలు dirhams ఇక్కడ ఇలా తీసి నాకు ఇచ్చేసాడు. నేనేం చేయలేను కానీ ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఏమన్నా వెతుక్కో, బట్ డోంట్ లీవ్ యువర్ ప్రొఫెషనల్ అన్నాడు ఆయన. నువ్వు ఏవియేషన్ చేసావు, 4 రోజులు స్ట్రగుల్ అవుతావు, కాంప్రమైజ్ అవ్వకు, నీ ప్రొఫెషన్ వదులుకోకు, దొరుకుతుంది అని అన్నాడు. అట్లా నేను చాలా కష్టపడి ఆ 3,000 మళ్ళీ నేను ఆయనకు తిరిగి మొన్న రీసెంట్ గా పే చేశాను. 1.5-2 years బ్యాక్ 10 times కలిపిస్తే ఆయన కూడా ఆ డబ్బులు తీసుకోలే. నీ చేతులు పుణ్యం చేయాలి కాబట్టి ఈ పుణ్యం నీకు నాకు ఇద్దరికి రావాలి కాబట్టి మనం ఫ్రైడే కొన్ని చోట్లలో ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తారంట, అక్కడికి పోయి డొనేట్ చేద్దాము అని అన్నాడు ఆయన. సో అది కూడా మీ చేతుల మీద కానివ్వండి సార్ అని ఆయన రుణం అయితే అలా తీర్చుకున్నాం మొత్తం మీద.